ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమం, మీరును క్షేమం అని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రియబిడ్డలతో కొద్ది నిమిషంలో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మీ యొక్క సిలువ చాటు నన్ను మరుగు చేసుకొని ప్రభువా, అయా మీ యొక్క జీవపు వాక్కుతో మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. మీ వాక్కు ద్వారా ప్రభువా ప్రతి ఒక్క హృదయము తెరవబడినట్లుగా, ఆదరించబడినట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకంతో ప్రతి బిడ్డను నింపి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, తొలకరి వాన కార్యక్రమం ద్వారా మీరు చాలా ఆదరించబడుతున్నారు, బలపరచబడుచున్నారని మేము గుర్తించుచున్నాము మీ ఫోన్ కాల్స్ని బట్టి. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. దేవుని స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అయితే చాలామంది ప్రియబిడ్డలు ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత సమాజముగా అనగా సంఘములో కూడుకొనుట చాలా అరుదైపోయినది. దేవుని సన్నిధిలో కూర్చుండుట, సమాజముగా కూడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే సమాజముగా దేవుని సన్నిధిలో సహవాసంగా కూడుకొనుట కంటే ఎన్నో రకాలుగా సహవాసంగా కూడుకుంటూ ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక, అంటే చాలామంది దుష్టుల ఆలోచన చొప్పున ఆ యొక్క సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. త్రాగుబోతులైతే ఆ త్రాగుబోతుల సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అన్యులు లోకపరమైన వ్యవహారాల్లో అక్కడ టీమ్గా వారు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా వివాహాలకు వెళ్ళేటప్పుడు వారు ఆ విధంగా సహవాసంగా కూడుకోవడానికి, టీమ్గా వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో సహవాసముగా, సమాజముగా కూడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్యాదర్ టుగెదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడైనా మనము ఒక సహవాసముగా దేవుని సన్నిధిలో మనము కూడుకునే విషయంలో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ టు మీట్ టుగెదర్. మనం ఏమాత్రము కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు అని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితాల్లో మనము గమనించినట్లయితే మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో, నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీ హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెన్ వీ గ్యాదర్ టుగెదర్ we will get the blessing of heaven. Praise the Lord. Hallelujah. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉన్నది ఏమనగా, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉంటానన్నారు. When we have presence of the Lord, when Jesus is with us, why should we get fear? Why should we feel discouraged? Why should we feel unsatisfied? యేసయ్య మన మధ్యలో మనతో ఉంటే మనం ఎందుకు భయపడాలి, ఎందుకు కలవరపడాలి, ఎందుకు వేదన పడాలి? ఎవరైతే where there is a person, 2 or 3 gather in my name, in midst of myself, నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభువారు సెలవిచ్చున్నారు. మత్తయి సువార్తలో ప్రభువారు వారి మధ్యలో ఉంటే వారు భయపడవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం. వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ మైట్ బి, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మైట్ బి, హౌ ఎవర్ సిక్నెస్ మైట్ బి, నో నీడ్ టు ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫిజికల్లీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శారీరకంగా బలహీనురాలుగా ఉన్నావా, ఎవరికి
చెప్పుకోలేని వేదనతో కృంగిపోతున్నావా? యేసయ్య నామమున నువ్వు మరి దేవుని యొక్క సహవాసంలో ఉండగలిగితే అక్కడ నీకు అన్నీ ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. Rejoice, again I say, rejoice. Philippians chapter 4 verse 4 says, praise the Lord, hallelujah. ప్రియబిడ్లారా, మనము సమాజముగా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో లోకపరమైన విషయాల్లో కూడుకుంటాము. కానీ నిజంగా ఖాళీగా ఉన్న రోజు రండి ప్రియ సహోదరి, నా దగ్గరికి రా, మా ఇంట్లో కూర్చుందాం, నలుగురుగా ప్రార్థన చేసుకుందామని ఈ రోజులు ఎవరైనా అనేవారు ఉన్నారా? ఇఫ్ టైమ్ దే గెట్ మీన్స్ దే విల్ ఎంగేజ్ విత్ ద మొబైల్. ఒకవేళ సమయం దొరికితే వారు ఏ కాడికి మొబైల్తో వారు ఎంగేజ్ అయి ఉండడమే జరుగుతుంది. కానీ ప్రార్థన చేసుకుందామే, దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుదాము అన్న ఆలోచన ఈ రోజుల్లో మనము చాలా అరుదుగా చూస్తున్నాం. ప్రియబిడ్ల, అలా ఉండక కొందరు మానుకొనున్నట్లుగా, కొందరైతే దేవుని సన్నిధికి ఎక్కడ వంక దొరికిద్దా, ఆదివారం వస్తే ఎక్కడ బంధువులు వస్తారా, ఎక్కడ ఫంక్షన్ ప్రోగ్రాం వస్తుందా, ఎక్కడ చక్కగా ఏ కబురు వస్తుందా, ఎక్కడికి వెళ్దామని ఆసక్తితో ఎదురు చూసేవారే. కానీ దేవుని సన్నిధి ఆదివారం సమీపిస్తుంది, ఈరోజు త్వరగా సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధనలో శక్తివంతమైన ఆరాధనలో నేను పాలు పంపులు పొందాలి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యమయందు నేను ఆసక్తిగా ఉండాలి అనే ఆలోచన అరుదైపోయింది. ఏదో ఒక వంక దొరికితే బాగుండు, ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తే బాగుండు, బంధువులు వచ్చారు అందుకే రాలేదు పాస్టమ్మ గారు అని చెప్పొచ్చు అనే సాకులు చెప్పే ఆలోచనలో నీవు ఉంటున్నావా? లేదా దేవుని సన్నిధిలో సహవాసంగా కూడుకోవడానికి ఇష్టపడుతున్నావా? లెట్ us examine ourselves. ప్రియబిడ్లారా, మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో శ్రమల దినాలు రాబోతున్నాయి, కష్ట దినాలు మనము అనుభవించాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇంకా ఎన్నో భయంకరమైన దుర్భర పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఇంకెప్పుడు కూడా రండి, మారు మనసు పొందండి, రండి, యేసయ్య ప్రేమిస్తున్నాడు. నో, దెర్ ఈజ్ నో వే, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. ప్రభు వారు సమీపిస్తున్నారు. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నప్పుడు సిద్ధపడిన వధువు సంఘముగా, అలంకరింపబడిన సంఘముగా నీవు ఉండాలి అంటే నీవు సమాజముగా కూడుకొనుట ఏ పరిస్థితిలో కూడా మానుకొనకూడదు. We should not neglect to meet each other in the presence of the Lord. Then only we will have courage. Then only we will have victory. Then only we can succeed all things whatever we attempt for. Praise the Lord. Hallelujah. మనం చేయుచున్న ప్రయత్నములు సఫలం అవ్వాలి. మన జీవితాల్లో మనకు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యములు జరగాలి, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా నూరంతలుగా దీవించబడాలి, పరలోక రాజ్యమునకు సిద్ధపడిన వధువు సంఘముగా ఉండాలి అంటే we need to meet each other in the presence of the Lord. సహవాసముగా కూడుకొనుట మనము మానుకొనకూడదు. గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 19-23 వచనాలు. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారు ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడ్డారు. దే గాట్ ఫియర్ ఆఫ్ జ్యూస్ అండ్ దే క్లోజ్ ద డోర్స్ అండ్ దే వర్ సిట్టింగ్ టుగెదర్ టు వర్షిప్ ద లార్డ్. అప్పుడు ఎప్పుడైతే ప్రభు వారు ఆయన యొక్క శిష్యులు అక్కడ కూర్చొని మరి తలుపులు వేసుకొని ఉన్నారో అక్కడ ప్రభు వారు వచ్చి వారి మధ్యను నిలిచి ఉన్నారు. మొట్టమొదటిగా జీసస్ రిలీజ్ ద వర్డ్ దట్ ఆఫ్ పీస్ బి అంటు యు. మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. 20వ వచనంలో గమనించినట్లయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. స్తోత్రం. హల్లెలూయా. సంతోషంతో నింపబడ్డారు. అప్పటి వరకు భయము, అప్పటి వరకు కలవరము, అప్పటి వరకు వేదన, అప్పటి వరకు ఏదో జరుగుతుందనే ఆందోళన వారి హృదయంలో ఉంది. But when Jesus stand midst of them, they got so peace.
because Jesus released the word, peace be unto you. Praise the Lord. Hallelujah. శాంతి లేక ఉంటున్నావా? సమాధానం లేక ఉంటున్నావా? ఎన్నో రకాలుగా ఎన్నో హరాస్మెంట్స్ ఎదుర్కొంటూ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలతో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక చనిపోదాం అనుకుంటున్నావా? నిరీక్షణ లేకుండా ఉంటున్నావా? బిడ్డల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అప్పు సమస్యలతో, రోగ సమస్యలతో ప్రభువారు ఎప్పుడైతే నువ్వు సహవాసముగా కూడుకుంటావో ప్రభువారు నీతో ఉంటారు. ప్రభువారు నీతో ఉన్నప్పుడు నీకు సమాధానము కలుగుతుంది, నీకు సంతోషము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహవాసము మనకు కావాలి, సంతోషము మనకు కావాలి, మనకు శాంతి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహవాసములో నీవుంటే నీకు సమాధానము దొరుకుతుంది. సహవాసములో నీకుంటే దేవుని యొక్క సహవాసము, నాట్ వికెడ్ పీపుల్ సహవాసం. ఓకే, నా ఇష్టం నా వాళ్ళు, నా ఇష్టం నా డబ్బు, నా ఇష్టం నా జ్ఞానం, నా ఇష్టం నా స్టేటస్, నో వే, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. నీ ఇష్టం కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసములో నీవు ఉంటావో నీకు భయం ఉండొచ్చు, నీకు కలవరం ఉండొచ్చు, అంతకుముందు నీకు వేదన ఉండొచ్చు, రోదన ఉండొచ్చు, ఎన్నో రకాల శోధనలు నేను పట్టి పీడించవచ్చు, నిందల పాలవచ్చు. కానీ నిరుద్యోగ సమస్య, గర్భఫలము లేక నువ్వు వేదనతో దిగులు పడవచ్చు. కానీ దేవుని యొక్క సహవాసము నీకుంటే, దేవుని సహవాసములో నువ్వు పాలిపంపులు పొందితే ప్రభువారు నీతో ఉండి నీకు మొట్టమొదటగా సమాధానం కలుగజేస్తారు. అప్పుడు నీ జీవితంలో నీకు సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో సమాధానం లేక, సంతోషం లేక, వేదనతో, రోదనతో కృంగి ఉంటున్నావా? ప్రభువు వారు నిన్ను పిలుచుచున్నారు ఆయన సహవాసంలోకి. కమ్ ఆన్ టు జీసస్ అండ్ హీ విల్ గివ్ పీస్, హీ విల్ మేక్ యూ గ్లాడ్, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ హార్ట్ డిజైర్స్, హౌఎవర్ ఇట్ మైట్ బి హార్డ్. ఎంత కష్టమైన, ఎంత ఇబ్బందికరమైన ప్రభువు వారి యొద్దకు వస్తే నీ చింత యావత్తును తొలగించి నిన్ను సమాధానంతో నింపి సంతోషభరితుడిగా చేయడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో సహవాసంలో నీకుంటే నీకు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో 21వ వచనం చదివినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద అది ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని స్తోత్రం. హోలీ స్పిరిట్, దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్, దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను అనే ఆత్మను ఊది ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి నెత్తురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పాపములు క్షమింతురో అది వారికి క్షమింపబడును. దేవుని స్తోత్రం. అధికారం ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఊది అధికారం ఇచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిష్యులలో తోమా అక్కడ లేడు. తోమా లేడు కాబట్టి ఆయన కింద వచనంలో గమనించినట్లయితే యేసు వచ్చినప్పుడు 12 మందితో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. తోమ లేడు కాబట్టి ఇవన్నీ కూడా కోల్పోయి ఉన్నాడు. దేవునితో సహవాసము కోల్పోయి ఉన్నారు, సమాధానము కోల్పోయి ఉన్నారు, ప్రభువు వారు అనుగ్రహించిన సంతోషాన్ని కోల్పోయి ఉన్నారు, మరి పరిశుద్ధాత్మను కోల్పోయి ఉన్నాడు, ఇంకా అధికారమును కోల్పోయి ఉన్నాడు, అధికారమును ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమి కావాలండి? ఈ లోకంలో అధికారం అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ లోకంలో హోదా అయితే ఒక 10 సంవత్సరాలు ఉంటుంది. నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రభు ఇచ్చే అధికారము ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఈస్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నారు. అది నిష్కపటమైన ప్రేమ, కళంకము లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, డంబము లేనిది, మత్సరపడనిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో మీరు కొందరు మానుకొనున్నట్లుగా, మన టాపిక్ ఏంటి? కొందరు మానుకుంటున్నారు సన్నిధికి, సహవాసానికి. ఏదో ఒక వంక, ఏదో ఒక నెపము పాస్టర్ గారి మీద, ఏదో ఒక నెపము విశ్వాసుల మీద, వారిది వంకర బుద్ధి అయి ఉండి ఇతరుల మీద నెపం వేసి మానుకుంటూ ఉంటారు. ఆ విధంగా మానుకోవడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మానుకున్న వారికే నష్టం. ప్రియబిడ్లారా, మీరు మానుకోనవద్దు. మానుకునే దినాలు అంతకంటే కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే సమయం, సహవాసంగా దేవుని నామమున కూడుకొని దేవుని సన్నిధిలో ఉజ్జీవ ధ్వనులతో దేవుని నామమును స్తుతించే సమయం ఇది. శ్రమల పాలవక ముందే, ఉగ్రత దినము రాకముందే, ఉగ్రత దినమందు దాచబడాలి మనం అంటే, శ్రమల పాలవకుండా తప్పింపబడాలి అంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు మానుకొనినట్లుగా నీవు మానుకొనక సహవాసముగా కూడుకో దేవుని సన్నిధిలో. అప్పుడు ప్రభువారు నీకు సమాధానము కలుగును గాకని సమాధానమును రిలీజ్ చేస్తారు. సమాధానము ఉంటే అది రోగము మాయమైపోతుంది. దేవుని స్తోత్రం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ప్రభువారు అక్కడ వెళుచున్నారని గమనించింది. భయముతో పరిగెత్తుకుంటూ వెనుకగా వెళ్ళి ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినది. ఎవరు నన్ను ముట్టింది? నా ప్రభావం నాలో నుండి వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. 12 ఏళ్ళు. అవును, ఆమె బంధువులకు దూరముగా ఉండి ఉండవచ్చు. ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ఉంది. ఎంత ఉన్నదంతయు వేము చేసి, ఎంత ఉన్నదని రాయలేదు కానీ ఉన్నదంతా వేము చేసి అంటే అప్పులు కూడా తెచ్చి చూపించి ఉండవచ్చు. చిన్న చూపు చూపబడి ఉండవచ్చు కుటుంబంలో, రక్త సంబంధాల మధ్య, సమాజంలో. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే 12 ఏళ్ల నుండి ఎన్నో రకాలుగా వేదన పడిన స్త్రీ ప్రభు వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభావం వెడలిపోయి ఆమె వెంటనే స్వస్థత పొంది. ఎవరు నన్ను ముట్టినది? నేనే ప్రభు అన్నప్పుడు నువ్వు సమాధానము కలదానవై. అంటే రోగానికి సమాధానానికి సంబంధం ఏంటి అంటే, రోగం ఉంటే సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఎటువంటి ప్రేమ కూడా నోచుకోరు బంధువుల నుండి, ఇంటి వారి నుండి. ఎస్ ప్రియబిడ్లారా, శారీరక మానసిక రుగ్మతలతో నువ్వు ఎవరికి చెప్పుకోలేక వ్యాకుల పడుచున్నావా? నా బ్రతుకు ఇంతేనని కలవరపడుచున్నావా? కమ్ టు జీసస్. Have fellowship with him. God is going to do great and mysterious miracle in your life. Peace be unto you. Peace be unto you. And God will give unto you gladness. నీ సరిహద్దులలో సమాధానము కలుగును గాక. ఎందుకనగా మన ప్రభువు వారు చెప్పుచున్నారు, యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, సమాధాన కర్తయగు అధిపతి మన దేవుడు. సమాధానమును అనుగ్రహించే దేవుడు, సంతోషముతో నింపే దేవుడు. నీకు రోగము లేకపోతే ప్రభువారు నీకు సంతోషము, ఆనందముతో నీవు జీవితాన్ని గడుపుతావు. సహవాసంలో నీవు ఉంటే సమాజముగా కూడుకొను. కొందరు మానుకొనున్నట్లుగా నీవు మానుకొనక సమాజముగా అనగా దేవుని సన్నిధిలో సహవాసములో నీవు కూడుకుంటే నీకు సమాధానము, నీకు సంతోషము, నీకు మీద పరిశుద్ధాత్మ అభిషేకము, ఇంకను నీకు అధికారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత అధికారము, ఇంత అవునంటే అవును, కాదంటే కాదు. ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ dwelling within her. Yes, God will do great and mighty miracles through you. దేవుడిచ్చే అధికారము అనేకులను విస్మయము పొందేలా చేస్తుంది. ప్రభు వారిచ్చే సమాధానము, సంతోషము, అధికారము, ఆనందము అనేకులను ఆనందపరిచే విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సహవాసంలో పాలి పంపులు పొందాలి. ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం యందు, అపోస్తుల బోధ యందు మనము ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో నిలిచిన వారముగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సంతోషము, సమాధానము, అధికారము, పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవించగలగము. ఇవి మనము ఎప్పుడైతే ప్రభు వారి నుండి పొందుకోగలుగుతామో, ఎటువంటి అలలాంటి సుడిగుండాలాంటి ముందు ఫరో సైన్యము
ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా కుడికి ఎడమకు తొలగించబడవు. ధైర్యము, దేవుని పిల్లలు సింహపు పిల్లల వలె ధైర్యము కలిగి ఉంటారు. ఆల్వేస్ యూ విల్ బి సో కరేజియస్. ధైర్యం కలిగి ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు, ఆనందంతో ఉంటావు, సమాధానంతో. ఇతరులు చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఏమి మాత్రము తొణకకుండా, భయం లేకుండా, దిగులు లేకుండా ఉంటుంది అంటే ఆమె నిరీక్షణ వేరుగా ఉంటుంది. ప్రభు యందు కనెక్టివిటీ వేరుగా ఉంటుంది. షీ హ్యాస్ ఎ కనెక్టివిటీ విత్ జీసస్ ఆల్మైటీ గాడ్. షీ హ్యాడ్ ఎ ఫెలోషిప్ విత్ జీసస్. సో దట్స్ వై షీ ఆల్వేస్ ఫీల్స్ peace and always feels so happiness, and she has the power of commanding. Praise the Lord. And she also filled with the Holy Spirit. Praise the Lord. మనము దేవుని యందు సంతోషము సమాధానము కలిగి ఉండాలి అంటే సహవాసముగా దేవుని మందిరములో కూడుకోవాలి. దేవునితో నిత్యము we need to have communication. Praise the Lord. With the communication we can do great things, mighty things, mysterious things. With the prayers and with the intercession prayers. Praise the Lord. Hallelujah. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము, కొందరు మానుకొని ఉంచున్నట్లుగా సమాజముగా కూడట మానవద్దు. మానితే ఏం జరుగుతుందంటే సహవాసమును కోల్పోతావు, సమాధానమును కోల్పోతావు, ఇంకా నువ్వు సంతోషం కోల్పోతావు, పరిశుద్ధాత్మను కోల్పోతావు, అధికారమును కోల్పోతావు. తోమ ఆ విధంగానే కోల్పోయి ఉన్నాడు. మనం ఆ విధంగా కోల్పోకుండా సమాధానము, సంతోషము, ఇంకా ఆదరణ, నెమ్మది, పరిశుద్ధాత్మ అభిషేకము, అధికారము కలిగి ఉండాలి అంటే మనము సమాధానము కలిగి ఉండాలి. సమాధానము గలదానమై పొమ్ముని పాపములు క్షమించబడి ఉన్నవి. రక్తస్రావ రోగితో ప్రభు వారు పలికిన మాట, కుమారి, మై డాటర్, ఆల్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పాపములు క్షమించడానికి ప్రభు వారికి అధికారం ఉన్నది. పాపములు క్షమించడానికి మరి ప్రతి ఒక్క అధికారం ప్రభువారు ప్రభువారికి దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి అటువంటి అధికారము కలిగిన అటువంటి గొప్ప దేవుడైన సమాధాన కర్తయగు అధిపతి అయిన జీవము కలిగిన జీవాధిపతిని మనము సేవిస్తున్నాము. కాబట్టి మనము నిత్యము కూడా మరి దేవుని సన్నిధిలో ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యను నేను ఉంటానని ప్రభువారు సెలవిచ్చిన మాట మనలో, మన కుటుంబాల్లో, మన బిడ్డల మధ్య, మన సంఘంలో నిశ్చయముగా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో సమాధానం లేక భార్య ద్వారా, బిడ్డల ద్వారా, బంధువుల ద్వారా నువ్వు సతమతమవుతున్నావా? కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగంలో నీకు నెమ్మది లేదా? వర్క్ టెన్షన్స్ వల్ల ప్రెషరైజ్డ్గా ఫీల్ అవుతున్నావా? బీ కరేజియస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు. దేవుని సన్నిధిలో నిత్యము సహవాసములో పాలుపంపులు పొందడానికి ఇష్టపడు. ప్రభు వారిని పక్షంగా ఉండి నీవు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ అండ్ మిస్టీరియస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఫ్రమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ ఇన్ యువర్ లైఫ్. అనేక సమస్యల నుండి, అనేక మరి బాధల నుండి, బంధకాల నుండి విడుదల దయచేసి ప్రభు వారిని సంతోషం, సమాధానంతో నింపడానికి ఇష్టపడుచున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి ఇష్టపడుచున్నారు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో సహవాసముగా కూడుకోవడానికి ఇష్టముగా ఉండు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అడుగుతారు, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. యూ నీడ్ టు హ్యావ్ యువర్ సెల్ఫ్ interest. When you have, you will see great and mighty miracles in your life. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములు తండ్రి. వాక్యము విని ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రశస్తమైన సమయంలో ధైర్యపరచండి, ఆదరించండి. ప్రతి ఒక్క భయముల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. సమాధాన కర్తయకు అధిపతి అయిన దేవా, సరిహద్దులలో సమాధానము కలుగును గాక. సమాధానము దయచేయండి దేవా. భయముల నుండి తొలగించండి దేవా. స్తోత్రం. సహవాసముగా కూడుకుంటే ఆయా సమాధానం కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది, అధికారం అనుగ్రహింపబడుతుందని
తెలుసుకొని ప్రియ బిడ్డలు ప్రభా మిమ్మల్ని ఆరాధించి సేవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి. ఏ బిడ్డ ఏ బంధకములో ఉన్నారో ప్రభా, ఎవరికి చెప్పుకోలేక వేదనతో ప్రభా కృంగి ఉంటున్నారో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఓ తండ్రి ప్రతి ఒక్క యవ్వన బిడ్డ యేసు నామములో మీ నామములో అద్భుతములు చూచుదురు గాక. ఉద్యోగములతో నింపండి, ప్రమోషన్స్తో నింపండి. ఆయా విద్యార్థులకు జ్ఞానము, తెలివి, చదువుల మీద బాధ్యత దాయిచ్చండి. తల్లిదండ్రులకు విధేయులుగా బిడ్డలు మార్చమని కృపకై వేడుకుంటున్నాం. తొలకరివాన కార్యక్రమములను ప్రభా ప్రతి బిడ్డ కూడా వీక్షించి ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబం కూడా సహకరించడానికి కృప దాయిచ్చేయండి. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపి బలపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరి వాన కార్యక్రమములను క్రమంగా వీక్షించున్న ప్రతి బిడ్డకు, కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, మా యొక్క ఆర్ఫనేజ్ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.